అమ్మా అన్నయ్య అమ్మా త్వరగా రా అమ్మా. నాన్న అయ్యో భగవంతుడా, అయ్యో అయ్యో అమ్మా ఆనంద, ఏంటమ్మా ఇది? మన రోహిత్ గురించి అలా చెప్తున్నారేంటమ్మా? అబద్ధమని చెప్పమ్మా, అబద్ధమని చెప్పమ్మా, లేదు బావగారు. అబద్ధమని చెప్పమ్మా, అబద్ధమని చెప్పమ్మా. బావగారు లేదు, ఏదో పొరపాటు జరుగుంటుంది, అలా జరుగుండదు బావగారు. న్యూస్ లోనే వస్తుంది కదమ్మా. ఎంత పని అయిపోయిందమ్మా. దర్శన్ వెంటనే ఆ రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి ఏమైందో కనుక్కో. అమ్మా రిసార్ట్ నెంబర్ కలవట్లేదమ్మా. నానా బావగారు, ఆ అక్క ఇక్కడికి వస్తుంది. దయచేసి తనకి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి. అక్కకి ఈ విషయం తెలిస్తే చాలా ప్రమాదం. ఏడవకండి. నానా నువ్వు కూడా ఏడు. ఊరుకో ఊరుకో. దామిని ఏడవకమ్మా. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైంది మీ అందరికీ? యాండి ఏంటండి మీరు కూడా? ఏంటి ఇంకా నా గురించే ఆలోచిస్తున్నారా? నాకేమీ అవ్వదులేండి. నా కోసం మీరంతా ఉన్నారు కదా. అక్క
బావగారు సడన్ గా నీ విషయంలో అలా జరిగేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పాపం బావగారు ఇంకా అదే ఆలోచిస్తున్నారక్క. ఎందుకండి ఆలోచన? అయినా మీరు చూడటానికే గంభీరమైన మనిషి కాని మనసు మాత్రం అలా కాదు. ఇట్టే మీరు పేషెంట్ అయిపోతారు. అసలు ఇలాంటి సమయంలో ఇంట్లో ఎవరికైనా ధైర్యం చెప్పటానికి పెద్దబాబు రోహిత్ ఉంటేనే కరెక్ట్. మళ్ళీ అందరూ అలా అయిపోయారేంటి? ఇలా కాదులే కాని టీవీ పెడతాను. కనీసం ప్రోగ్రామ్స్ చూసైనా అందరూ కాస్త మూడ్ని మార్చుకోండి. పెద్దమ్మ, అక్క ఇప్పుడు టీవీ ఎందుకు? నీకు మందులు వేసుకునే టైం అవుతుంది. ఏమైనా తినేసి టాబ్లెట్ వేసుకుందు కాని పద. మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ చెప్పారు కదా అత్తయ్య గారు. ఆవిడ చెప్తే చెప్పారులేమ్మా, నాకంతా సర్దుకుంటుందిలే. అమ్మి, కొడుకు విషయం యాడా ఆవిడికి తెలిసిపోతుందోనని తెగ టెన్షన్ పడిపోతా ఉండారంతా. వీళ్ళిలా ఆపినంత మాత్రాన నిజం బయటపడకుండా ఉంటుందా అత్తయ్య గారికి? హెవెన్ రిసార్ట్ లో ప్రమాదమా? అక్క అదే పాత న్యూస్ లెక్క మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళకంతకన్నా వేరే వార్త లేవో ఏంటో. అయినా డాక్టర్ గారు నిన్ను ఇలాంటి వార్తలు చూడొద్దు అని చెప్పారు కదా. కావాలంటే నీకు ప్రశాంతంగా ఉండే ఛానల్ పెడతానుండు.